బ్రేకింగ్ న్యూస్. సొంత నియోజకవర్గం కుప్పంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంచర్ల శ్రీకాంత్ స్థానంలో మరో శ్రీకాంత్ కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఉండవల్లి నివాసంలో మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఇకపై కుప్పం నియోజకవర్గం వ్యవహారాలన్నీ తానే స్వయంగా చూసుకుంటానని స్పష్టం చేశారు. కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు. స్థానిక నాయకులను కలుపుకోకపోవడంతో కంచర్ల శ్రీకాంత్ విఫలమయ్యారనే ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారని తెలుస్తుంది. కొత్తగా నియమితుడైన శ్రీకాంత్ P4 కార్యక్రమంలో హిందూపురం ఇన్ఛార్జిగా పనిచేశారు. మరోవైపు అక్రమ మైనింగ్, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నేతలను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సస్పెండ్ చేసి కేసులు పెడతామని స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కీలక నేతలను పక్కన పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇక సీఎం చంద్రబాబు నిర్ణయం కుప్పం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పై టీడీపీ అధినేత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను కుప్పం బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు? సీఎం కార్యాలయానికి చెందిన మరో శ్రీకాంత్ ఎవరు? ఆయనకు ఎందుకు బాధ్యతలు అప్పగించారనేది హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం కుప్పం బాధ్యతలు చూసుకుంటున్న కంచర్ల శ్రీకాంత్ ను తప్పించి మరొకరిని అక్కడ పెట్టడం ఎలా చూడాలంటారు? దీనిపై ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అఖిల, గత కొంతకాలంగా ఏదైతే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి సీరియస్గా దృష్టి సారించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా స్థానిక నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాకుండా మిగతా వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వారు బహిరంగ వేదికల మీద చర్చించుకోవడంతో పాటు సోషల్ మీడియా వేదికలు కూడా పోస్టులు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా ఏదైతే కంచర్ల శ్రీకాంత్ తనను బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడును కోరినట్టు సమాచారము. ఏదైతే తూర్పు పట్టుభద్రుల రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో కుప్పం బాధ్యతలను శ్రీకాంత్ చూస్తున్నాడు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ 2029 ఎన్నికలకు ముందు పార్టీలో కొంత వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వారందరినీ ఏకతాటికి తీసుకురావడంలో శ్రీకాంత్ మొదట్లో సక్సెస్ అయ్యాడు. సీనియర్లు జూనియర్లు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వారందరినీ సర్దుబాటు చేసి ఎన్నికల్లో విజయవంతంగా గెలవడానికి ప్రయత్నించాడు. దీంతో పాటు కొంత ఇతను చుట్టూ కోటరీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత శ్రీకాంత్ చుట్టూ కోటరీ ఏర్పడిందంటూ ఒక ప్రచారం స్థానిక నేతలు చేశారు. గతంలో కూడా సీనియర్లు 2019 ఎన్నికల్లో కూడా కొంత చేసిన వ్యవహారానికి అప్పట్లో సీనియర్లు జూనియర్ల మధ్య వివాదం తలెత్తింది. అంతేకాకుండా 2019 ఎన్నికలకు ముందు ఏకంగా ఒక సర్వే చేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ టీంను కూడా అప్పట్లో సీనియర్లు ఇబ్బంది పెట్టారనే ప్రచారం ఉంది. ఏదైతే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన నాయకులు పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరడం, ఆ తర్వాత చంద్రబాబును వ్యక్తిగత దాడులు కూడా చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ పరిస్థితిని చక్కదిద్దినప్పటికీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలో వస్తున్న నేపథ్యంలో తనను ఏదైతే ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ కోరినట్లు సమాచారం. అయితే దీనికి తోడు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అక్కడ తన తరఫున ప్రతినిధిగా నియమించాలని చంద్రబాబు భావించినట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే హిందూపురంలో ఏదైతే ప్రభుత్వం
ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న P4 పథకాన్ని నిర్వహిస్తున్న యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్ను ఇక్కడికి ఏదైతే పంపించినట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు సంబంధించిన అయితేను ఏదైతే దీనికి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్కు సంబంధించి పనిచేస్తున్నాడు. అదేవిధంగా P4 బాధ్యతలను సక్రమంగా గత ఏడాదిన్నరగా హిందూపురంలో సక్రమంగా నిర్వహించాడని తెలుస్తుంది. దీంతో అతన్ని ఇక్కడికి ఏదైతే నిన్న మధ్యాహ్నం అతన్ని పిలిపించి చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ఏదైతే కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో తేల్చి చెప్పినట్లు సమాచారం. అంతకుముందు ఏదైతే సమావేశానికి ప్రారంభమవుతున్న ముందుగానే ఏదైతే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఇక నీ సేవలు ఇక్కడ చాలు, నువ్వు ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడింది చాలు, ఇక నిన్ను రాష్ట్ర స్థాయిలో బాధ్యతల కోసం అప్పగిస్తాము, ఏదైతే కుప్పానికి సంబంధించి మొత్తం వ్యవహారాలు నేనే చూసుకుంటాను, 2 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తానంటూ కూడా శ్రీకాంత్కు చెప్పినట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ కూడా తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 3 సంవత్సరాల పాటు తనతో సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఆ తర్వాత మీటింగ్ వాడివేడిగా కొనసాగినట్లు, శ్రీకాంత్ బయటికి వెళ్ళిన తర్వాత మీటింగ్ వాడివేడిగా కొనసాగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబు సీనియర్ల వ్యవహార శైలిని, అదేవిధంగా పార్టీలో పార్టీ ప్రతిష్టను కాకుండా వ్యక్తిగత ప్రతిష్టను, వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచుకోవడానికి చాలా మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు, వీరందరిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాను, అంతేకాకుండా నియోజకవర్గం నుంచి గ్రావెల్ అదేవిధంగా గ్రానైట్ అక్రమంగా తరలిపోతుంది, ఈ విషయంలో గత ప్రభుత్వానికి మనకు తేడా ఏది ఎక్కడ కనిపిస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద కంచర్ల శ్రీకాంత్ స్థానంలో మరో యువకుడైన ఏదైతే శ్రీకాంత్ను తీసుకోవడం విశేషమో, అతను అనంతపురం జిల్లాకు చెందినవాడు, అనంతపురం నగరానికి చెందినవాడుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందు జాగ్రత్తలో భాగంగానే శ్రీకాంత్ను ఇక్కడ నుంచి పంపించినట్టు సమాచారము. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.